హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. ఈ వీడియోలో అయితే ఒక రెండు బెస్ట్ మొబైల్స్ అయితే మనం కంపారిజన్ అయితే చేయబోతున్నాం. ఇంతకీ ఏంటి ఆ బెస్ట్ మొబైల్స్ అంటే, ఒకటి వన్ ప్లస్ నాట్ CE4 అండ్ అలాగే ఇంకొకటి మోటరోలా ఎడ్జ్ 50 Pro. ఈ రెండు మొబైల్స్ అయితే ఈ వీడియోలో అయితే మనం కంపారిజన్ అయితే చేయబోతున్నాం. బట్ కంపారిజన్ కంటే ముందు ఈ రెండింటి మొబైల్స్ మధ్య ప్రైస్ డిఫరెన్స్ చూసుకుంటే మనకి 5 నుంచి 6,000 మధ్యలో ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనకి వన్ ప్లస్ నాట్ CE4 తీసుకుంటే 25,000 అయితే ఉంటుంది. బ్యాంక్ ఆఫర్తో కలిపి 23,500, 24,000 అయితే వస్తుంది. మోటరోలా ఎడ్జ్ 50 Pro చూసుకుంటే దాని ప్రైస్ చూసుకుంటే బేస్ వేరియంట్ ప్రైస్ మనకి 32,000 ఉంటుంది. బ్యాంక్ ఆఫర్ తో కలిపి 30,000 అయితే వస్తుంది. దాదాపు 5,000 నుంచి 6,000 వరకు అయితే మనకి ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి చాలా మంది ఆలోచించేది ఏంటంటే, మనం వన్ ప్లస్ నాట్ CE4 కంటే ఇంకొక 5,000, 6,000 వేసుకొని మోటరోలా ఎడ్జ్ 50 Pro తీసుకుంటే బాగుంటుంది కదా అనుకుంటారు చాలా మంది. ఎందుకంటే మనకి మోటరోలా ఎడ్జ్ 50 Pro తీసుకుంటే మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, IP68 రేటింగ్ ఉంటుంది, అండ్ అలాగే చాలా ఫీచర్స్ అయితే కొంచెం బెటర్ గా అయితే ఉంటాయి మనకి వన్ ప్లస్ నాట్ CE4 తో కంపేర్ చేస్తే. చాలా మంది అయితే ఇలా అయితే ఆలోచిస్తున్నారు. బట్ మనకి వన్ ప్లస్ లో ఉండే ఫీచర్స్ వన్ ప్లస్ లో ఉంటాయి, అండ్ అలాగే మనకి మోటరోలాలో ఉండే ఫీచర్స్ మోటరోలా అయితే ఉంటాయి. బట్ మనం దేన్ని తక్కువ చేసి అయితే మాట్లాడలేం. బట్ మనకి దేని స్పెషల్ దానికైతే ఉంటుంది. బట్ మనకి మోటరోలా ఎడ్జ్ 50 Pro మనకి అన్నిట్లో బెస్ట్ ఉంటుందని చెప్పలేం, అండ్ అలాగే మనకి వన్ ప్లస్ నాట్ CE4 కూడా అన్నిట్లో బెస్ట్ ఉంటుందని చెప్పలేం. కాకపోతే మనకి వన్ ప్లస్ నాట్ CE4 తో కంపేర్ చేస్తే మోటరోలా ఎడ్జ్ 50 Pro కొంచెం ఎడ్జ్లో అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ అయితే అవుతుంది కదా. బట్ మనకి 30,000 దగ్గరలో ఆ ప్రైస్కి తగ్గట్టుగా కొన్ని ఫీచర్స్ అయితే అక్కడైతే ఉంటాయి. బట్ మనకి వన్ ప్లస్ నాట్ CE4లో చూసుకుంటే మనకి 25,000 దగ్గరలో ఏమేమి ఫీచర్స్ కావాలో ప్రతి ఒక్క ఫీచర్ దీంట్లో అయితే ఉంటాయి. ఈ రెండింటిని అయితే ఇప్పుడైతే మనం కంపారిజన్ అయితే చేయబోతున్నాం. బట్ కంపారిజన్ చేయాలంటే ఈ రెండు మొబైల్స్ మధ్య స్పెసిఫికేషన్స్ అండ్ అలాగే మనకి డిజైన్ డిఫరెన్స్ ఏంటో మొత్తం మనం అయితే ఈ వీడియోలో క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. అండ్ అలాగే వన్ ప్లస్ నాట్ CE4 సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానల్ అయితే ఉంది. మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఇక్కడ కార్డ్స్ లో దానికి సంబంధించిన లింక్ అయితే ఉంటుంది, మీరు చెక్ చేయండి. మీరైతే వన్ ప్లస్ నాట్ CE4 సంబంధించిన అన్బాక్సింగ్ అయితే మన ఛానల్ అయితే చూడొచ్చు. అలాగే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఈ మొబైల్స్ మనం డిజైన్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం మోటరోలా ఎడ్జ్ 50 Pro సంబంధించిన డిజైన్ కోసం అయితే మాట్లాడుకుందాం. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి సిలికాన్ వేగన్ లెదర్ అయితే యూజ్ చేస్తారు. బ్యాక్ సైడ్ అయితే మనకి సిలికాన్ వేగన్ లెదర్ అయితే ఉంటుంది. సైడ్ చూసుకుంటే మనకి వీలైతే మనకి అల్యూమినియం బాడీ అయితే తీసుకొచ్చారు. బట్ మనకి డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది మోటరోలా ఎడ్జ్ 50 Pro అయితే. ఇక నెక్స్ట్ వన్ ప్లస్ నాట్ CE4 లో చూసుకుంటే మనకి డిజైన్ చూసుకుంటే మనకి పాలికార్బనేట్ ప్లాస్టిక్ బాడీ అయితే యూజ్ చేస్తారు. మనకి సైడ్స్ అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి పాలికార్బనేట్ ప్లాస్టిక్ బాడీ అయితే మనకి వన్ ప్లస్ నాట్ CE4 లో అయితే ఉంటుంది. డిజైన్ పరంగా మనకైతే మోటరోలా ఎడ్జ్ 50 Pro కొంచెం ఎడ్జ్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ రెండు మొబైల్స్ లో డిస్ప్లే డిపార్ట్మెంట్ లోకి వెళ్తే మనకి మోటరోలా చూసుకుంటే 6.7 ఇంచెస్ 1.5K కర్వ్డ్ POLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో మనకి 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది, అండ్ అలాగే 2000 నిట్స్ మనకి బ్రైట్నెస్ అయితే ఉంటుంది. బట్ మనకి డిస్ప్లే అయితే బాగుంటుంది, 1.5K రెజల్యూషన్ అయితే వస్తుంది. ఇక వన్ ప్లస్ చూసుకుంటే మనకి 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఇందులో ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 700 నిట్స్ అయితే మనకి బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ డిస్ప్లే డిపార్ట్మెంట్ లో కూడా మనకి మోటరోలా ఎడ్జ్ 50 Pro కొంచెం ఎడ్జ్లో అయితే ఉంటుంది. మనకి 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే మనకైతే ఇదైతే వస్తుంది. బట్ స్క్రీన్ సైజ్ చూస్తుంటే మీకు రెండు ఒకలాగైతే ఉంటాయి. మనకి 6.7 ఇంచెస్ తో మనకి రెండు మొబైల్స్ స్క్రీన్ సైజ్ సేమ్ ఉంటాయి, కానీ మనకైతే బట్ డిస్ప్లే క్వాలిటీలో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది 1.5K కి అలాగే 1080p కి. ఇక నెక్స్ట్ ఈ రెండు మొబైల్స్ లో మనం ప్రాసెసర్ డిపార్ట్మెంట్ లోకి వెళ్తే ఈ రెండు మొబైల్స్ లో మనకి సేమ్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే ఈ రెండు మొబైల్స్ లో అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ పరంగా మనకి రెండిట్లో ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు, ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. బట్ ప్రాసెసర్ అయితే మనకి చాలా బాగుంటుంది. కాకపోతే ఈ ప్రాసెసర్ మనకి 25,000 లో బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. కాకపోతే మనం 30,000 కి వెళ్ళేసరికి అక్కడ మనకి ప్రాసెసర్ అయితే ఇంకొంచెం అప్గ్రేడ్ చేస్తే చాలా బాగుండేది. బట్ మనకి వన్ ప్లస్ నాట్ CE4 లో ప్రాసెసర్ ఓకే చాలా బాగుంటుంది. మనకి ఈ ప్రైస్ కి 25,000 కి మనకి ఓకే అని చెప్పొచ్చు. బట్ కాకపోతే మోటరోలా ఎడ్జ్ 50 Pro చూసుకున్న మనకి దాదాపు 30,000 దాకా అయితే ఉంటుంది. అక్కడ మనం అట్లీస్ట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ యూజ్ చేసినా చాలా బాగుండేది. ఎందుకంటే అక్కడ ప్రైస్ మనకి బ్యాంక్ ఆఫర్ లేకపోతే మనకి దాదాపు 32,000 దాకా అయితే ఉంటుంది. అక్కడ ప్రాసెసర్ అయితే కొంచెం మైనస్ అయితే అనిపించింది. ఇక నెక్స్ట్ ఈ రెండు మొబైల్స్ లో కెమెరా డిపార్ట్మెంట్ లోకి వెళ్తే ఫస్ట్ మనకి మోటరోలా చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంటుంది, OIS అయితే ఉంటుంది. సెకండరీ కెమెరా చూసుకుంటే 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరా అయితే ఉంటుంది. మూడో కెమెరా చూసుకుంటే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఈ 13 మెగాపిక్సెల్ నుంచి మీరైతే మ్యాక్రో షాట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. బట్ మనకి ఫ్రంట్ లో
కెమెరా క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. 50 మెగా పిక్సెల్ కాబట్టి ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా చూసి మీరైతే 4K 30 fps లో అయితే వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. మీకు ఫ్రంట్ లో కూడా 4K 30 fps వీడియో క్యాపబిలిటీ అయితే ఉంటుంది. మీరైతే ఫ్రంట్ నుంచి కూడా 4K 30 fps లో అయితే వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. బట్ ఎవరైతే వ్లాగింగ్ ఎక్కువ చేస్తుంటారో బట్ బయటకు వెళ్ళి వ్లాగ్స్ తీసుంటారో వాళ్ళకి మాత్రం ఈ ఫ్రంట్ కెమెరా మాత్రం చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ మనం OnePlus Nord CE4 లో కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మనకి 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో మనకి సోనీ LYT 600 సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. ఇందులో కూడా మనకి OIS అయితే ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. సెకండరీ కెమెరా చూసుకుంటే మనకి 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. మనకి ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. మీరు బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 30 fps లో అయితే వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా నుంచి 1080p 30 fps లో అయితే మీరైతే వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. బట్ మనకి కెమెరా డిపార్ట్మెంట్ లో మాత్రం ఖచ్చితంగా మోటరోలా H50 Pro ఎడ్జ్ లో అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి వాల్స్ ఫస్ట్ ఏ పవర్ గ్రేడెడ్ కెమెరాస్ అయితే మోటరోలా H50 Pro అయితే ఉంటాయి. బట్ మనకి ఏ ఫీచర్స్ అయితే కొన్ని యాడ్ చేశారు మోటరోలా H50 Pro అయితే. కెమెరా పరంగా అయితే మనకి ఖచ్చితంగా OnePlus Nord CE4 తో కంపేర్ చేస్తే మోటరోలా H50 Pro లో కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ అయితే మీకు చాలా బాగుంటాయి. అలానే OnePlus Nord CE4 లో మనకి బాగలేమని చెప్పలేం. కాకపోతే మనకి 25,000 లో కెమెరాస్ మనకి ఎలా ఉంటాయి అన్ని మొబైల్స్ లో మనకి ఇందులో అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ ఈ రెండు మొబైల్స్ లో మనకి స్టోరేజ్ అండ్ ర్యామ్ చూసుకుంటే మనకి మోటరోలా చూసుకుంటే మనకి 8GB 12GB ర్యామ్ LPDDR4X ర్యామ్ అయితే ఇందులో అయితే ఉంటుంది. బట్ మనకి ఒకటి 8GB ఉంటుంది, ఒకటి 12GB అయితే ఉంటుంది. ఇది మనకి LPDDR4X తో అయితే వస్తుంది. అండ్ అలాగే 256GB బేస్ వేరియంటే. బట్ మీరు 8GB ర్యామ్ వేరియంట్ తీసుకున్నా 12GB ర్యామ్ వేరియంట్ తీసుకున్నా మీకు 256GB స్టోరేజ్ అయితే వస్తుంది. మనకి స్టోరేజ్ చూసుకుంటే UFS 2.2 స్టోరేజ్ తీసుకొచ్చారు. బట్ ఇక్కడ మాత్రం వీళ్ళు చాలా కాంప్రమైజ్ అయితే అయ్యారు. మనకి 30,000 దగ్గరలో 30 నుంచి 32,000 దగ్గరలో UFS 2.2 స్టోరేజ్ అంటే మాత్రం బట్ చాలా మందికి అయితే నచ్చదు. బట్ ఇక్కడ మనకి అట్లీస్ట్ UFS 3.1 స్టోరేజ్ అయితే తీసుకురావాలి. బట్ వీళ్ళైతే చాలా కాంప్రమైజ్ అయితే అయ్యారు. ఇలా కాంప్రమైజ్ కావడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. కొన్ని మెయిన్ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. దాని కారణంగానే కొన్ని ఫీచర్స్ లో వీళ్ళైతే కాంప్రమైజ్ అయితే అయ్యారు. ఇక నెక్స్ట్ మనకి OnePlus Nord CE4 చూసుకుంటే ఇందులో స్టోరేజ్ అండ్ ర్యామ్ చూసుకుంటే ఇందులో మనకి ర్యామ్ చూసుకుంటే 8GB LPDDR4X ర్యామ్ అయితే ఉంటుంది. స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే మనకి 128GB ఉంటుంది, అలాగే 256GB ఉంటుంది. ఇది UFS 3.1 స్టోరేజ్ తో అయితే వస్తుంది. బట్ మనకి 25,000 దగ్గరలో మనకైతే UFS 3.1 స్టోరేజ్ తీసుకొచ్చారు. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. బట్ మనకి స్టోరేజ్ దగ్గర మనకి OnePlus Nord CE4 బెటర్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ రెండు మొబైల్స్ లో మనకి బ్యాటరీ అండ్ ఛార్జింగ్ స్పీడ్ చూసుకుంటే మనకి మోటరోలా H50 Pro చూసుకుంటే 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ అలాగే 125 watts మోటరోలా టర్బో ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ మీరు ఒకవేళ 8GB ప్లస్ 256GB బేస్ వేరియంట్ తీసుకున్నారనుకోండి 32,000 అయితే ఉంటుంది. బ్యాంక్ ఆఫర్ తో కలిపి 30,000 అయితే వస్తుంది. ఈ వేరియంట్ ఉన్న మొబైల్ తీసుకుంటే మీకు బాక్స్ లో 68 watts సంబంధించిన మోటరోలా టర్బో ఛార్జింగ్ అయితే అడాప్టర్ అయితే వస్తుంది. బట్ మనకు మొబైల్ అయితే మనకి 125 watts సపోర్ట్ చేస్తుంది. కాకపోతే మీరు బేస్ వేరియంట్ తీసుకుంటే 8GB ప్లస్ 256GB వేరియంట్ తీసుకుంటే మీకు 68 watts సంబంధించిన ఛార్జింగ్ అడాప్టర్ అయితే బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు హై మోడల్ తీసుకున్నారనుకోండి 12GB ప్లస్ 256GB ఉన్న వేరియంట్ తీసుకుంటే మీకు 125 watts సంబంధించిన ఛార్జింగ్ అడాప్టర్ అయితే మీకు బాక్స్ లో అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ మొబైల్ ఇంకొక హైలైట్ ఫీచర్ ఏంటంటే మనకి 50 watts వరకు అయితే వైర్లెస్ ఛార్జింగ్ అయితే మొబైల్ సపోర్ట్ చేస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ మనం OnePlus Nord CE4 చూసుకుంటే బ్యాటరీ చూసుకుంటే 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మనకి 100 watts సంబంధించిన సూపర్ వోక్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి 100 watts సంబంధించిన సూపర్ వోక్ ఛార్జింగ్ అడాప్టర్ అయితే బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ మనకి OnePlus Nord CE4 తో కంపేర్ చేస్తే మనకి మోటరోలా H50 Pro లో ఉన్న ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్ మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది IP68 రేటింగ్ అని చెప్పొచ్చు. బట్ మనకి IP68 రేటింగ్ ఉండడం వల్ల మనం 30 నిమిషాల వరకు ఈ మొబైల్ ని వాటర్ లో ముంచినా మనకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ చూసుకున్న మనకి డాల్బీ అట్మాస్ అని చెప్పొచ్చు. మనకి మోటరోలా H50 Pro చూసుకుంటే మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, హైరీస్ ఆడియో సపోర్ట్ ఉంటుంది. బట్ మనకి OnePlus Nord CE4 చూసుకుంటే మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండదు, హైరీస్ ఆడియో సపోర్ట్ అయితే ఉండదు. బట్ మనకి లాస్ట్ టైం తీసుకొచ్చిన OnePlus Nord CE3 లో చూసుకుంటే మనకి అక్కడ వాళ్ళు డాల్బీ అట్మాస్ తీసుకొచ్చారు. కాకపోతే ఇప్పుడైతే మనకి OnePlus Nord CE4 అయితే డాల్బీ అట్మాస్ అయితే తీసుకురాలేదు. బట్ మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. మనకి మోటరోలా H50 Pro లో చూసుకుంటే మనకి డాల్బీ అట్మాస్ ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, అండ్ అలాగే హైరీస్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే మనకి మోటరోలా H50 Pro లో చూసుకుంటే మనకి NFC సపోర్ట్ అయితే ఉంటుంది. OnePlus Nord CE4 లో NFC సపోర్ట్ అయితే ఉండదు. బట్ వీళ్ళైతే OnePlus Nord CE4 లో రెండు ఫీచర్స్ అయితే మెయిన్ గా మిస్ చేశారు. ఒకటి మనకి డాల్బీ అట్మాస్ అండ్ అలాగే NFC.
ఇక నెక్స్ట్ మనకి మోటరోలా ఎడ్జ్ 50 Pro తో కంపేర్ చేస్తే వన్ ప్లస్ నాట్ CE4 లో మనకి ఎక్స్ట్రా ఉన్న కొన్ని ఫీచర్స్ అయితే ఇప్పుడు నేను చెప్తాను. బట్ మనకి మోటరోలా ఎడ్జ్ 50 Pro మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే లేవు. బట్ మనకి వన్ ప్లస్ నాట్ CE4 లో కూడా మోటరోలా ఎడ్జ్ 50 Pro లో లేని ఫీచర్స్ అయితే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనం చూసుకుంటే మనకి మైక్రో SD కార్డ్ సపోర్ట్ అని చెప్పొచ్చు. బట్ మనకి మోటరోలా ఎడ్జ్ 50 Pro లో చూసుకుంటే మనకి డ్యూయల్ మనకి సిమ్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. బట్ మనకి మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. మీరు వన్ ప్లస్ నాట్ CE4 లో అయితే మీకు ఇది హైబ్రిడ్ స్లాట్ అయితే వస్తుంది. 2 సిమ్ కార్డులను పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక సిమ్ కార్డ్ ఒక మైక్రో SD కార్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇక రెండో ఫీచర్ చూసిన మనకి ఐఆర్ బ్లాస్టర్ అని చెప్పొచ్చు. మనకి వన్ ప్లస్ నాట్ CE4 లో ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉంటుంది. మనకి మోటరోలా ఎడ్జ్ 50 Pro లో అయితే ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉండదు. ఇక మూడో ఫీచర్ చూసుకుంటే వన్ ప్లస్ నాట్ CE4 లో ఆక్వా టచ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ టైం అయితే వీళ్ళు నాట్ సిరీస్ కి ఆక్వా టచ్ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఈ ఆక్వా టచ్ మనకి వన్ ప్లస్ ప్రీమియం ఫోన్స్ లోనే ఉంటుంది. ఫస్ట్ టైం నాట్ సిరీస్ లో వీళ్ళైతే ఆక్వా టచ్ తీసుకొచ్చారు వన్ ప్లస్ నాట్ CE4 లో. అసలు ఈ ఆక్వా టచ్ అంటే ఏంటంటే మనకి మనం మొబైల్ యూజ్ చేసేటప్పుడు మన మొబైల్ మీద కొంచెం ఏదైనా చెమట పడ్డా కొన్ని నీళ్లు పడ్డా అప్పుడైతే స్క్రీన్ తడిగా అవుతుంది. అలాంటప్పుడు మనం మొబైల్ యూజ్ చేసామనుకోండి, టచ్ అయితే సరిగ్గా వర్క్ అవ్వదు. బట్ మీరైతే ఒకసారి చెక్ చేయండి. మీ మొబైల్ మీద కొంచెం నీళ్లు కానీ చెమట కానీ పడ్డది అనుకోండి, మీరు మొబైల్ యూజ్ చేస్తుంటే మీరు ఒక ఆడ క్లిక్ చేసి ఇంకొక ఆడ అయితే టచ్ అయితే అవుతుంది. బట్ టచ్ అయితే సరిగ్గా వర్క్ అవ్వదు. మీరు వన్ ప్లస్ నాట్ CE4 లో చూసుకుంటే మనకి ఆక్వా టచ్ అయితే ఉంటుంది. ఆక్వా టచ్ ఉండడం వల్ల మన మొబైల్ మీద కొన్ని నీళ్లు చినుకులు పడ్డా చెమట పడ్డా మనం మొబైల్ యూజ్ చేసేటప్పుడు బట్ మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు టచ్ లో. ఈ ఫీచర్ అయితే వన్ ప్లస్ నాట్ CE4 లో తీసుకొచ్చారు. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఇక రెండో మొబైల్ చూసుకుంటే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే Android 14 తో అయితే వస్తాయి. అండ్ అలాగే మనకి మోటరోలా చూసుకుంటే హెలో UI మీద అయితే రన్ అవుతుంది. మనకి వన్ ప్లస్ చూసుకుంటే ఆక్సిజన్ OS 14 తో అయితే మనకైతే వన్ ప్లస్ అయితే వస్తుంది. రెండిట్లో మనకి UI అయితే చాలా బాగుంటుంది. దీన్ని బట్టి మీరైతే చూస్ చేసుకోవచ్చు. ఒక మీ బడ్జెట్ 25,000 అనుకుంటే అక్కడ వన్ ప్లస్ నాట్ CE4 బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. వన్ ప్లస్ నుంచి ఎవరైతే బెస్ట్ మొబైల్ కావాలనుకుంటారో 25,000 దగ్గరలో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నేను రికమెండ్ చేస్తాను ఇదే. అండ్ అలాగే మోటరోలా నుంచి ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే 30,000 దగ్గరలో మీకు కూడా మోటరోలా ఎడ్జ్ 50 Pro అయితే ఎక్సలెంట్ గా సూట్ అవుతుంది. దీన్ని బట్టి మీరు అయితే తీసుకోవచ్చు. బట్ మనకి రెండిట్లో డిఫరెంట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. మనకి వన్ ప్లస్ లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి. అండ్ అలాగే మనకి మోటరోలా ఎడ్జ్ 50 Pro లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ వన్ ప్లస్ నాట్ CE4 అండ్ అలాగే మోటరోలా ఎడ్జ్ 50 Pro కి సంబంధించిన కంపారిజన్ వీడియో అయితే. మీ చాయిస్ ని బట్టి మీరైతే తీసుకోవచ్చు. మీ దగ్గర తక్కువ బడ్జెట్ ఉంటే వన్ ప్లస్ నాట్ CE4 తీసుకోండి. కొంచెం ఎక్కువ బడ్జెట్ ఉంటే 30,000 దాకా పెడతారనుకుంటే మాత్రం అక్కడ మోటరోలా ఎడ్జ్ 50 Pro అయితే మీకు బాగుంటుంది. బట్ మనకి రెండిట్లో కొన్నిట్లో స్పెషల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. మనకి వన్ ప్లస్ లో చూసుకుంటే ఐఆర్ బ్లాస్టర్, మనకి ఆక్వా టచ్ అండ్ అలాగే మనకి మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది. మనకి మోటరోలా ఎడ్జ్ 50 Pro లో చూసుకుంటే మనకి IP68 రేటింగ్, వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఇలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో మీరైతే తెలుసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, కంపారిజన్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.